రైట్. రవిచంద్ర గారు చెప్పండి, మీరు ఎప్పుడైనా ఇట్లా డాక్యుమెంట్లు తగలబెట్టారా? ఇట్లాంటి తగలబెట్టేది ఇది సెంటిమెంట్కి వ్యతిరేకమా కాదా? ఎన్నికల సంఘం ఇలా ఏది పెడితే దానికి అడ్డుకోవటం, తెలంగాణలో అనుమతి ఇవ్వటం, ఈ రెండింటి మీద కలిపి మాట్లాడండి. సార్ నమస్కారం కొమ్మినేని గారు, మీకు రాంబాబు గారికి, సాక్షి ప్రేక్షకులందరూ నమస్కారం. చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్ తగలడిపోతుంది, ఖచ్చితంగా తగలబడిపోతుంది కాబట్టి సింబాలిక్ గా ఆయన తగలబెట్టే కార్యక్రమానికి ఒక్క నిమిషం రవిచంద్ర గారు, ఆయన ఎట్లా ఆనందపడ్డాడో చూడండి ఆ తగలబెట్టిన దాని మీద. ఒక్క నిమిషం ఆ వీడియో చూసిన తర్వాత మీరు మాట్లాడండి. సైకో అమ్మ మొగుడిచ్చాడా? సైకో అవ్వ మొగుడిచ్చాడా? సైకో అమ్మమ్మ ఇచ్చింది, అమ్మమ్మ మొగుడిచ్చాడా? నాన్నమ్మ మొగుడిచ్చాడా? ఈ కాపీని మీ ముందరనే తగలబెడుతున్నా, చించి తగలబెడతా. కాలేదమ్మా పూర్తిగా. కాల్చి తగలబెట్టు. దీన్ని తగలబెట్టాలా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రైట్. రవిచంద్ర గారు చూశారు కదా, అది వికృతానందమా రాక్షసానందమా? ఎట్లయినా ఎవరి భూములు డాక్యుమెంట్లు ఎవరైనా తగలబెట్టుకుంటారా? పోనీ ఆయన డాక్యుమెంట్ తగలబెట్టుకుంటే అది వేరే విషయం. ఊళ్ళో వాళ్ళ పొలాలకు సంబంధించి భూములకు సంబంధించి డాక్యుమెంట్ తేవడం ఏమిటి, ఆ రకంగా తగలబెట్టడం ఏమిటి ఇంత దారుణం? ఇట్లాంటి సెంటిమెంట్కు వ్యతిరేకం కాదా? రైతులు ఎవరు బాధపడరా ఇట్లాంటి డాక్యుమెంట్లు తగలబెట్టడం మీద? సార్ అతని కళ్ళల్లో ఆనందం చూస్తే, ఏదైతే సైకోకున్న ఆనందం, అతను చేసిందేమో సైతాన్ పాలన. అతను అందరినీ సైకో అంటూ తిరుగుతాడు. ఎందుకంటే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇచ్చేస్తే నా మొహం చూసేది ఎవరు, నాకు దిక్కు ముక్కు ఏంటి, రాజకీయంగా భూస్థాపితం అయిపోయా, మరీ ముఖ్యంగా నాకు మనుగడ లేకుండా చేశాడు, ఏదో 5 సంవత్సరాలు ఉన్నాడు, 1-2 స్కీమ్లు ఇచ్చాడు, మళ్ళీ అధికారంలోకి రావడానికి ఏదో ప్రయత్నం చేయొచ్చు. కానీ ఈ సోషల్ జస్టిస్ ఏంది, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి ఇవ్వడం ఏంది, లేకపోతే ముఖ్యంగా అన్ని పథకాలు కూడా నేరుగా ఇళ్లకు చేర్చడం ఏంది, వాలంటీర్ల ద్వారా ప్రజల ముంగిట్లోకి పరిపాలన ఏంటి, గ్రామ సచివాలయాలు ఏంటి, ఏం కర్మ ఇది? అసలు రాజకీయ నాయకులు ఎవరు బతకద్దనా? తిరిగి ఇంకెప్పటికీ అధికారం అడగకూడదనా? అంటే ఎల్లకాలం 30 ఏళ్ళు ఆయన చెప్పినట్టు ఆయనే అధికారంలో ఉంటే మేమే అడక తినాలని చెప్పేది చంద్రబాబు నాయుడు యొక్క మెంటల్ కండిషన్. దాంతో సైకోగా మారిన ఇతను ఎల్లో సిండికేట్, ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 వాళ్ళ సైకో ఆనందం చూస్తే మొన్నటి రోజున ఏదైతే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్ సీజన్ లో చివరి వారంలో 4 గరం పకోడీ లాంటి మాటలు మాట్లాడగానే ఎగిరి గంతేసి పండుగ చేస్తున్నారు సార్ టీవీ ఛానళ్లలో. ఎందుకు వచ్చిందో తెలుసా ఇలాగా? ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారి బుద్ధి తెలుసు వాళ్ళకి. మనోడు బాగా నమ్మించు వంచు సిద్ధాంతాన్ని ఫాలో అవుతాడని తెలుసు. దాంట్లో వీళ్ళు ఆనందించు అని ఏదైతే అనుకుంటున్నారో, కేవలం బీజేపీ నాయకులు, అగ్రనాయకులైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ, అగ్రనాయకుడిగా ఉన్న అమిత్ షా గారు ఉన్న, మరి వీళ్ళిద్దరూ ఎందుకు ఇప్పుడు విపరీతంగా లాస్ట్ వారం రోజుల్లో హడావిడి చేస్తున్నారంటే, వాళ్ళ అభ్యర్థులు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి. 50 రోజులు ఆంధ్రప్రదేశ్ మొహం కూడా చూడలే వీళ్ళు పొత్తు పెట్టుకున్నాక. వీళ్ళతో మేనిఫెస్టోకి సంబంధించి దాన్ని ఇచ్చి అని చెప్పి దూరంగా పెట్టి కనీసం సిద్ధార్థనాథ్ సింగ్ గారు కూడా తాకల. ఆ మేనిఫెస్టోని మీద నరేంద్ర మోడీ గారి బొమ్మ లేదు, పురంధేశ్వర్ గారి బొమ్మ లేదు. దేశం అంతా తిరుగుతూ నరేంద్ర మోడీ గారు ఒక నినాదం ఎత్తుకున్నారు సార్, దేశంలో అందరూ ఆ గ్యారంటీ ఈ గ్యారంటీ అని ఇస్తున్నారు, సబ్సే బడా గ్యారంటీ మోడీ కా గ్యారంటీ, मैं जो गारंटी देता हूं वो सबसे बड़ा गारंटी ये మోడీ కా గ్యారంటీ అని ఛాతీ మీద తరుచుకుని ఏదైతే చెప్పాడు మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఆ మేనిఫెస్టోకి మోడీ గారు గ్యారంటీ ఇచ్చి వెళ్ళాడా? ఈ పిచ్చోడు, ఈ సైకో, ఈ ముసల చంద్రబాబు నాయుడు ముసలోడు ఏదైతే తగలబెట్టాడో ఈ లైన్ టైట్ యాక్ట్ గురించి మోడీ గారి ముందు, అమిత్ షా గారి ముందు తగలబెట్టాల్సింది, చెప్పుతో కొట్టేవాళ్ళు. ఎందుకంటే అది వాళ్ళు తీసుకొచ్చిన విధానం. వాళ్ళు తీసుకొచ్చిన విధానంలో లోపాలు లేకుండా ఫుల్ ప్రూఫ్ గా ఎవరి డాక్యుమెంట్ మీద ఉన్న ఆస్తి వాళ్ళకే ఉండాలి. ఒక్కొక్క దానికి 10 రిజిస్ట్రేషన్లు 20 రిజిస్ట్రేషన్లు జరగకూడదు. మరీ ముఖ్యంగా ఎందుకు ఇంత ఎల్లో సిండికేట్, ఈ చంద్రబాబు నాయుడు భూమాఫియా యొక్క సిండికేట్ మిత్రులందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారంటే, ఒక్కోళ్ళ దగ్గర
1000 ఎకరాలు 2000 ఎకరాలు వేలాది ఎకరాలు పోగేసుకున్న ఈ దుర్మార్గుల పెత్తందారి వ్యవస్థకి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చెక్ పెడుతుందని వాళ్ళ భయం. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు చాలా విజ్ఞతతో కేంద్రం 2019లో దీని గురించి సిఫారసు చేసి అమలు చేయమంటే గెజిట్ లో పెట్టారు. కానీ విధి విధానాలు రూపొందించాలి, సమగ్రమైన సర్వే జరగాలి, దాంతో పాటు నియమ నిబంధనల గురించి ప్రజలకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ కన్ఫ్యూజన్ రాకూడదు, అందరినీ సమన్వయపరిచిన తర్వాత అప్పుడు మాత్రమే ఇది ఇంప్లిమెంటేషన్ లోకి చేస్తాము. తొందర పడద్దని చెప్పి తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేసినా వీళ్ళకి మైలేజ్ రాక, ఏం చేసినా జనాల్లో ఆదరణ లేక పిచ్చి పిచ్చి ప్రేలాపనలు. సార్ ఇతనికి 40 సంవత్సరాల పైన ఎక్స్పీరియన్స్ ఉందో ప్రజల్ని తోలుకొచ్చిన వీళ్ళు 4 రోడ్ల కూడల్లో ఎవరైతే కొంతమంది పోగయ్యారో వాళ్ళ మొహంలో క్లియర్ గా గమనించాడు చంద్రబాబు. చచ్చిన వీళ్ళు మనకు ఓట్లు వేసే వాళ్ళు కాదు, ఏదో తోలుకొచ్చారు అని ఫ్రస్ట్రేషన్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఇప్పటికిప్పుడు నేను చంపేస్తే నీకు దిక్కువరని దుర్మార్గమైన వ్యాఖ్యలు చేసినా, ఎలక్షన్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేసినా, ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీ నియంత్రణలో పనిచేస్తుంది కాబట్టి అక్కడ కేసీఆర్ గారికి మాత్రం 48 గంటలు మాట్లాడకుండా కనీసం ఏదో చిన్నపాటి శిక్ష వేశారు. చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ అయ్యేంత వరకు నోరు మూసుకొని ఉండమని చెప్పాల్సిన ఎలక్షన్ కమిషన్ ఒక్క నయా పైసా చర్య తీసుకోలేదు. అంతేకాదు సార్, ఒక రాజేంద్రనాథ్ రెడ్డి గారైనా, ఒక అమ్మిరెడ్డి గారైనా, ఏ అధికారి మీదైనా, ఆయన డీజీపీ అయినా డిఐజీ అయినా ఎవరి మీదైనా పుట్టుకున్న తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ ఇస్తే చెట్టుకున్న ఎలక్షన్ కమిషన్ ద్వారా దాన్ని ఇమీడియట్ ఎఫెక్ట్ చేస్తారు. మేము అడుగుతున్నాం, ఎలక్షన్ కమిషన్ దగ్గర వైఎస్ఆర్సీపీ తరఫున అనేక వందల కంప్లైంట్లు ఏవైతే ఉన్నాయో ఒక్క దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలా? అవాకులు చవాకులు వెళ్తున్నా, నకిలీ మాటలు చేస్తున్నా, A1 A2 గా చంద్రబాబు నాయుడు లోకేష్ ని పెట్టినా సిఐడి ద్వారా వేగవంతంగా చర్యలు తీసుకోవడంతో పాటు వాళ్ళ ఎలక్షన్ ని డిస్క్వాలిఫై చేయాల్సిన A1 A2ల మీద సత్వరమైన ఇమీడియట్ గా పోల్స్ కు ముందే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బీజేపీ సహకరిస్తోంది. ఆ సహకారం కోసమే 1% 2% ఉన్న ఓటుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. అంతేకాదు సార్, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఏ అధికారి మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు చిట్ట చివరిలో రెడ్డి అని ఉంటే కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన కోణంలో వెంటనే చర్య తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్. నేను పిలుపునిస్తున్నా ఒక రెడ్డిగా, రెడ్లందరికీ రోషం ఉంటే, పౌరుషం ఉంటే దీన్ని నిరసించాలి, తిప్పి కొట్టాలి, ఖచ్చితంగా తిప్పి కొట్టాలి. ఎందుకంటే రెడ్లు సహజంగా పౌరుషం ఉన్నవాళ్ళు, రోషం ఉన్నవాళ్ళు. ఇతను ఇచ్చే ప్రతి అధికారి పేరులో చివర రెడ్డి అని ఉంటే చాలు, వెంటనే దాని మీద కంప్లైంట్ రాసి ఇచ్చేయడం. ఒకసారి వల్లరామయ్య గారు ఇస్తారు, ఒకసారి ఇంకో ఇస్తారు, ఒకసారి ఇంకో గన్నా ఇస్తాడు. కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ సన్నాయి అవుతుంది. ఎందుకు సార్ ఇంత కక్ష? అంటే ఒక కులంలో పుట్టడం నేరమా? వాళ్ళు ఉన్నతమైన అధికారంలో ఉంటే వాళ్ళు చేసిన తప్పే ఉంది, మార్చకూడదని మేము చెప్పాం. ఇచ్చే ప్రతి అధికారి కనుక చివరిలో సర్నేమ్ టైటిల్ గా రెడ్డి అని ఉంటే కుల విద్వేషం చూపిస్తున్న చంద్రబాబు, నీకు నెల్లూరులో పోటీ చేయడానికి రెడ్లు కావాలి, అక్కడెక్కడ పోటీ చేయడానికి రెడ్లు కావాలి, అక్కడ రెడ్లు మీకు ఉపయోగపడాలి. సిగ్గు లేదా చంద్రబాబు? నువ్వు నమ్ముకున్న కులాన్ని నువ్వు నమ్ముకో, మిగతా వాళ్ళని మాత్రం పాచికల్లాగా వాడుకుంటావు. సిగ్గు లేకుండా కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కులం చూసిస్తావా? వాళ్ళ ప్రభావం కానీ నీ మీద. అయితే స్కీములు ఆపటం మీద కూడా ఒక మాట మాట్లాడండి. తర్వాత స్కీములని ఆపేసింది కదా ఎలక్షన్ కమిషన్, తెలంగాణలోనేమో ఇచ్చింది, ఏపీలో మాత్రం ఆపేసింది. దీన్ని ఎట్లా చూస్తారు? వివక్ష అంటే చంద్రబాబు అడిగింది చేసి పెట్టకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ చేయడం అని చెప్పి భయపడుతున్న బీజేపీ కేవలం 6 సీట్ల కోసం విధానాలతో ఏటీఎం లాగా పోలవరం వాడుకుంటున్నారని చెప్పిన ప్రధానమంత్రి వ్యాఖ్యలకి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నమ్మకం చెప్పిన వ్యాఖ్యలకి రాజకీయ అవసరాల కోసం ఎథిక్స్ మోరల్స్ లేకుండా సాక్షాత్ ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడటం అంటే సిగ్గనిపిస్తుంది సార్, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా. రైట్, ప్రధానమంత్రి స్పీచ్ మీద మళ్ళీ మాట్లాడదాం. ప్రధానమంత్రి స్పీచ్ మీద మాట్లాడదాం. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆపేసింది కదా, దాని ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతోంది ఏపీలో? ఖచ్చితంగా సార్, స్కీములన్నీ ఆపాలి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తేనే ఇస్తారంటే దుర్మార్గమైన ప్రచారం చేయాలి. అప్పుడు 4 ఓట్లు రాలుతాయి. ఎందుకంటే సార్, పేద ప్రజలు ఎప్పుడు కూడా మోసం చేయరు సార్. 3,22,000 మందికి సంక్షేమ పథకాలు అందాయి సార్. దాంట్లో మాకు వచ్చింది 1,65,00,000 మాత్రమే సార్. 50% ఓటు మాకు వచ్చినా వాళ్ళు చిత్తుగా ఓడిపోయి 160 సీట్లు మాకు వస్తాయని వాళ్ళకి తెలుసు సార్. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలి సార్. ఒక్క నిమిషం ఇవ్వండి, ఒక్క నిమిషమే. నేను అనేది ఏంటంటే వాలంటీర్ని దెబ్బ కొట్టాలి. వాలంటీర్లకి 5,000 బదులు 10,000 ఇస్తానని ఆయింట్మెంట్ రాయాలి. అంటే గాయం ఆయన చేస్తాడు, ఆయింట్మెంట్ రాసే చూసారా అంటాడు. అదే విధంగా అవ్వాతాతలకి పెన్షన్ చేరకుండా 39 మంది ఒక నెలలో 2 చనిపోతే పాపం ఎప్పుడూ చేసేవాడే కాబట్టి, పుష్కరాల్లో చంపేసినాడు కాబట్టి, వెంకటగిరిలో కూలీల్ని కాల్చి చంపేసినాడు కాబట్టి ఖచ్చితంగా పాపం అనేది అతనికి తెలియదు. ఎప్పుడు అతని హక్కు అనుకుంటాడు పాపం చేయటం.
అలాంటి వాళ్ళకి ఏం చెప్తాడు, 4,000 ఇస్తామని ఆశ పెడతాడు. అదే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి వాస్తవాలను అతనికి తెలిసినప్పటికీ నిర్ద్వందంగా సిగ్గు లేకుండా 75 ఏళ్ల వయసులో అబద్ధాలు చెప్తాడు. ఆ అబద్ధాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎండోర్స్ చేస్తాయి. వీళ్ళు ఒక జర్నలిస్టులు అంట, బ్రోకరిజం చేసే తాబేదారుగాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా ఆ TV5 కూడా అంతే, ఆ దుర్మార్గుడు కూడా అంతే. ఖచ్చితంగా కూడా ఏదైతే చేస్తున్నారో పేద ప్రజల విశ్వాసం పెంచిన వాళ్ళ గుండెల్లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరుగుతున్నాం సార్. దాదాపు నేను 70 నియోజకవర్గాల వరకు అన్ని చుట్టేశారు. కానీ ఎక్కడ ప్రచారం కోసం కాదు, కానీ జనరల్ గా ఉన్న ఇంట్రెస్ట్ చుట్టా. ఖచ్చితంగా కూడా దాంట్లో గమనించినప్పుడు ఎక్కడ చూసినా జగన్ పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు. ప్రతి ఒక్క పేదవాడు సార్, అగ్రవర్ణాల్లో కానీ అన్ని దగ్గర పేదవాళ్ళ గుండెల్లో ఉన్నాడు. SC, BC, మైనారిటీ ఒకరిని కాదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అగ్రవర్ణంలో కూడా ఎవరిని దూరం చేసుకోవాలని ఆయన ప్రయత్నించలేదు సార్. కొందరు కన్ఫ్యూజ్ అయ్యారు, ఈ అడ్వర్టైజ్మెంట్ కి ప్రభావితం అయ్యారు. ఖచ్చితంగా కూడా వాళ్ళు నిజం తీసుకుంటారు. రేపు ఓటు వేసే రోజు ఆలోచిస్తారు. ఓటు ఎత్తుతుంది. పాజిటివ్ ఓటు పై సునామీతో చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10:30కి అర్థం చేసుకుంటాడు, ఓట్లు నాకు పడ్డం లేదు, తెలుగుదేశం పార్టీ దివాలా తీసిందని. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఏజెంట్లు పోలింగ్ బూత్ వదిలి పారిపోతారు. ఖచ్చితంగా జన సునామీని చూస్తారు. మీరు 160 సీట్లతో గెలవబోతున్నాం సార్. మీరు చూస్తారు ఇకైనా సాధ్యమని మీరు అనుకుంటున్నారు. నా దగ్గర లెక్కలు ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. కులాల వారీగా కాదు, సంక్షేమ పథకాల వారీగా కాదు, ఏ ఫ్యాక్టర్ లో అయినా. మొన్న ఒకడు నకిలీ సర్వే చేశాడు. 5 ఏళ్లు మాయమైపోయిన ఒక జర్నలిస్టు పాస్ట్ ఈజ్ బ్యాక్ అని చెప్పి ఒక నకిలీ సర్వే చేశాడు. ఆ పరికమాలను ఖచ్చితంగా కూడా అది స్టడీ పేరుతో రిలీజ్ చేశాడు. ఆ స్టడీ పేరుతో రిలీజ్ చేసింది ఏంటంటే సత్తా ప్రచారం కోసం, ఏదైతే బెట్టింగ్ల కోసం, తెలుగుదేశం పార్టీని ఉద్ధరించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉన్న ఖచ్చితంగా చేసిన సర్వే. నకిలీ సర్వే చేసిన రవిప్రకాష్ ఒక దొంగ. ఖచ్చితంగా కేసులు ఇప్పటికి కూడా TV9 యాజమాన్యం దగ్గర కేసు సిగ్గు లేకుండా సర్వే పేరుతో స్టడీ చేసినాడు. రైట్. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే